భారతదేశంలో కాక్రోచ్ జనతా పార్టీ దెబ్బకి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. ప్రస్తుతం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వరకు వచ్చి ఇక్కడ కాక్రోచ్ జనతా పార్టీ పోరాటం ప్రజెంట్ తాత్కాలికంగా ఆగింది. భవిష్యత్తులో ఇది ఎవరి రాజీనామా దాకా వెళ్ళిద్ది అనేటటువంటి ఉత్కంఠ ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరిలో ఉంది. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు పోరాటాలు చేస్తే ఏదైనా సాధించవచ్చు అని చెప్పి మరొకసారి జెన్జీ తరం నిరూపించింది. ఈ జెన్జీ అంటే జెన్ జెడ్ అంటాం. ఈ జెన్ జెడ్ అంటే 1997 నుంచి 2012 మధ్య పుట్టినటువంటి ఏదైతే యువతి యువకులకు సంబంధించినటువంటి దాన్ని జెన్జీ తరంగా మనం భావిస్తాం. అంటే 14 ఏళ్ల నుంచి 29 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఈ తరం ఏదైతే ఒకప్పుడు అంటే కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియాలో ఉధృతంగా ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, వాట్సాప్లు కావచ్చు, వీటి ద్వారా పోరాడుతున్నటువంటి యువత నేరుగా ఈ రోజు జంతర్ మంతర్ లో కేంద్ర ప్రభుత్వం మెడలు వంచడానికి ఏదైతే సిద్ధపడి చేసినటువంటి పోరాటం కేవలం 5 రోజుల్లో ఈ ఉద్యమం ఏదైతే 20వ తారీఖు నుంచి 25వ తారీఖు దాకా తీవ్రతరమయ్యి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పత్రికలు కూడా ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీని ఏదైతే భుజానికి ఎత్తుకొని పైకి లేపాల్సినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు పెట్టినటువంటి హెడ్డింగ్లు మనం చూస్తే బొద్దింక హిట్ అయ్యిందని చెప్పి పెట్టినటువంటి హెడ్డింగ్లు, ఏదైతే గాంధీజీ గారి మార్గంలోనే ఏదైతే ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఈ జెన్జీ తరం నడిచిందని వాళ్ళు పెట్టినటువంటి హెడ్డింగ్లు. మరి నేను ఒకటైతే సూటిగా ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, కేంద్రంలో నీట్ ఎగ్జామ్ కు సంబంధించినటువంటి దాంట్లో ఏదైతే పేపర్ లీకేజ్ అయిన దాని మీద ఎన్డీఏ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి, డిఎస్సికి సంబంధించిన దాంట్లో మాల్ ప్రాక్టీస్ జరిగింది, స్పోర్ట్స్ కోటా సీట్లు అమ్ముకున్నారనేటటువంటి ఈ ఆరోపణల నేపథ్యంలో మరి ఎందుకు ఇంత విత్ ప్రూఫ్స్ కూడా ఈ రోజు పబ్లిక్ డొమైన్ లో ఆధారాలుంటే రాష్ట్ర మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయలేదని చెప్పి ఈ రోజు యువత అడుగుతా ఉంది. ఇక్కడ ఖచ్చితంగా ఈ జెన్జీ తిరుగుబాటు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఈ డిఎస్సి మీద ఖచ్చితంగా వస్తది అనేటటువంటిది క్లియర్ గా కనపడతా ఉంది. ఒకటైతే స్పష్టంగా ఈ బొద్దింకలకు సంబంధించినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేసిన దాని తర్వాత సోనం వాంగ్చుక్ నిరాహార దీక్షతో ఈ ఉద్యమం పీక్ స్టేజ్ కి వెళ్ళిందని చెప్పొచ్చు. ప్రధానంగా మనం ఒక 10 పాయింట్లు మనం ఇక్కడ తీసుకుంటే అసలు ఈ జెన్జీ తరం ఈ రోజు ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకి దారి తీసినటువంటి పరిస్థితులకు సంబంధించి మనం క్లియర్ గా చూస్తే మే 15వ తారీఖున భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ శర్మ గారు చేసినటువంటి ఏదైతే వ్యాఖ్యలు దీనికి ఆజ్యం పోసినాయి అని చెప్పాలి. ఈ దేశ యువతను కాక్రోచ్లు అదేవిధంగా పారాసైట్లతో పోలుస్తూ ఆయన మాట్లాడినటువంటి మరునాడే మే 16వ తారీఖున ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ అనేటటువంటి ఏదైతే ఒక పేరుతో సోషల్ మీడియా అకౌంట్ క్రియేట్ అవటం, దాని తర్వాత అది ఉధృతం అవటం, ఈ కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంతర్ దగ్గర నిరసనలకు పిలుపునివ్వటం, దాని తర్వాత సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష 26 రోజులు చేయటం, 3 పార్లమెంట్ సమావేశాల్లో రోజే ప్రభుత్వంపై జన్జట్ తిరుగుబాటు పతాక స్థాయికి చేరటం, జూలై 20 నుంచి జూలై 25 వరకు ఈ ఉద్యమం ఉధృతవటం, జూలై 25న రాజీనామాకు దారి తీయటం. అదేవిధంగా కీలకమైనటువంటి ఇక్కడ అంశాలు ఏంటంటే వాజ్పేయి గారి హయాంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసినటువంటి మురళీ మనోహర్ జోషి గారు మోడీ ప్రభుత్వ వ్యవహార శైలిని తీవ్రంగా తప్పుపట్టడం, అదేవిధంగా బీజేపీకితో మంచి సంబంధాలు ఉన్నటువంటి అన్నా హజారా లాంటి వాళ్ళు విద్యార్థుల ఉద్యమానికి మద్దతు తెలపడం, కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు కూడా కొత్త తరం ప్రశ్నిస్తుందని, అదేవిధంగా వాళ్ళ మీద మీరు ఆజ్ఞాపిస్తే కుదరదు, వాళ్ళకి సరైన సమాధానం చెప్పాలి అని చెప్పి ఆయన కూడా మాట్లాడటం. దాని తర్వాత కీలకం ఇక్కడ ఏంటంటే రేపు 2027వ సంవత్సరంలో అంటే ఒక 6 నెలల నుంచి 9 నెలల వ్యవధిలో ఏదైతే ఉత్తరప్రదేశ్ కానీ, పంజాబ్ కానీ, గోవా కానీ, మణిపూర్ కానీ, ఉత్తరాఖండ్ కానీ 5 రాష్ట్రాల ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. కాబట్టి ఈ జెన్జీ ఉద్యమం ఎఫెక్ట్ ఈ 5 రాష్ట్రాల మీద పడిద్ది అనేటటువంటి ఉద్దేశం. ఇంకో పాయింట్, కీలకమైన పాయింట్, 2022లో శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం మీద జరిగినటువంటి తిరుగుబాటు, 2024లో బంగ్లాదేశ్ లో విద్యార్థులు చేసినటువంటి తిరుగుబాటు, 2025లో నేపాల్లో జరిగినటువంటి తిరుగుబాటు, కళ్ళ ముందే 2026లో
జంజీ ప్రధానమంత్రి నివాసం ముట్టడి నుంచి జంతర్ మంతర్ దగ్గర ఏదైతే లక్షలాది మందిగా పోగైనటువంటి జనం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించింది అని చెప్పాలి. ఇంకో కీలకమైనటువంటి పాయింట్ ఏంటంటే ఇక్కడ ప్రతిపక్ష పార్టీల మద్దతుతో దేశవ్యాప్తంగా ఈ జంజీ ఉద్యమం తీవ్రతరం దాలుస్తుండటం, 5 రోజుల్లోనే దేశం మొత్తం ఈ ఉద్యమం పాకటం, ఎప్పుడూ కూడా రోడ్డు మీదకి రానటువంటి ఏదైతే హై క్లాస్ అంటే బాగా డబ్బున్నటువంటి ఏదైతే కుటుంబాల్లో ఉన్నటువంటి సంపన్నుల కుటుంబాల్లోని విద్యార్థులు కూడా రోడ్డు ఎక్కటం, అదే విధంగా ఈ మధ్య బాగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు బాగా మైనస్ అయినటువంటి అంశాల్లో కీలకమైనటువంటి అయోధ్య రామ జన్మభూమి విరాళాల చోరీ అంశంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా బీజేపీ ఈ విధంగా అబాసుపాలవటం, ఈ అన్ని అంశాలతో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయవలసి వచ్చింది. ఒకటైతే స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా ప్రజాస్వామ్య దేశంలో 72 రోజుల్లోనే యువత ప్రభుత్వం మెడలు వంచి రాజీనామా చేయించిందంటే ఏదైనా యువత అనుకుంటే సాధించగలదు. యువత గాని గట్టిగా నిలబడితే ప్రభుత్వాలు కూలిపోతాయంటానికి నిదర్శనం ఏదైతే విశ్వగురు కూడా మెడలు వంచాలంటానికి నిదర్శనమే నిన్న జరిగినటువంటి ఏదైతే ఈ జంజీ పోరాటం. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత అనుకుంటే 1 కోటి మంది సంతకాలు చేసి మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ కాకుండా ఆపగలిగారు. మరి అదే ఏదైతే యువత తలుచుకుంటే నారా లోకేష్ చేత రాజీనామా చేయించవచ్చు. ఏదైతే యువత తలుచుకుంటే ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి తప్పులని నిలదీసి వీళ్ళని రోడ్డు మీద నిలబెట్టచ్చు. అందుకనే యువతంతా ముందుకు కల్లాలి. విద్యార్థులు యువత ముందుకొచ్చి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పోరాటాలకి మద్దతిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి పిలుపునిస్తూ ఏదైతే నారా లోకేష్ రాజీనామా చేయాలని చెప్పి ఖచ్చితంగా చేసేదాకా పోరాటం కొనసాగిస్తామని మాత్రం క్లియర్ గా చెప్పదలుచుకున్నాం.